మొత్తం మీద సతీష్ విడుదలయ్యాడు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి చేశారు, గులకరాయితో దాడి చేశారని ఎవరినైతే ప్రధాన నిందితుడిగా అనుమానించి ఆయన్ని తీసుకెళ్లారో ఆ వ్యక్తి ఈ రోజున మనతో ఉన్నారు లియో న్యూస్ ఛానల్తో. సతీష్, ఆ రోజు జరిగిన ప్రతి చోట అంటే ప్రతి సంఘటన కూడా నిన్ను టార్గెట్ చేస్తూ నువ్వే అంటే నేరం చేశావని చెప్పి ఎంతో ఇబ్బంది పెట్టి అటుపక్క తల్లిదండ్రులు వాళ్ళ మానసిక పరిస్థితి కానీ అలాగే మీ నాయనమ్మ గారు ఆవిడ పడ్డ మనోవేదన కానీ ఏం చెప్తావు మొత్తం మీద? అసలు నువ్వు నిజంగా ఈ నేరం చేసావా? అసలు ఏం జరిగింది అక్కడ? అసలు మేము ఆ రాయితీ కొట్టినారు కూడా లేము అన్న, దెబ్బ తగిలిందారు అసలు మేము. నీకే సంబంధం లేదు? నాకు అసలు ఈ రాయికి నాకు సంబంధం లేదు. మేము ఆ స్కూల్ దగ్గర కూడా లేము. నిన్నే టార్గెట్ ఎందుకు చేశారంటావు? అంటే ఆర్చి దగ్గర మేము ఆ నైట్ కేక్ కోసుకుని బాంబులు పేల్చుకునే పాటికి వచ్చిండ్రు 6 పోలీసులు వచ్చేపాటికి మేము వెళ్ళిపోయినాం. పోలీసులు రాగానే మేము వెళ్ళిపోయినాం. తర్వాత 2 రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే వచ్చి తీసుకెళ్ళిండ్రు. బాండ్ ఫిక్స్ తాగామని ఇంట్లో చెప్పి తీసుకెళ్ళారు. ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్లకుండా అటు తీసుకెళ్ళి భయపెట్టారన్న. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా నువ్వే ఈ నేరం అంగీకరించావు, అవును నేనే కొట్టాను అని చెప్పి నువ్వు అంగీకరించిన పరిస్థితి ఉంది. నీ మీద ఇట్లా మచ్చలు కూడా, అంటే ఈ మచ్చలు పోలీసులు ఏమన్నా కొట్టడం వల్ల జరిగిందా లేకపోతే గతంలోనే ఉన్నాయి? అది బండి మీద ఓకే, గతంలో నువ్వు బండి మీద పడ్డప్పుడు నీ చేతులు కూడా కొంత దెబ్బలు తగిలినాయి, అసలు పైకి చేతులు లేపలేవు అని చెప్పి మీ అమ్మ ఆ నాయనమ్మ గారు చెప్పారు. నిజమేనా? చేయిలు ఇరిగినే ఉంది. నువ్వు రాయి తీసి ఇసిరి కొట్టే అంత ఇది లేదు నీకు? నేను రాయి తీసుకుని కొట్టలేదు. ఏం చెప్పారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత? పోలీసులు అసలు నేను ఒప్పుకోమన్నారా లేదా బెదిరించారా? ఏం చేశారు? నువ్వే కొట్టావు అని చెప్తున్నారు. నువ్వే కొట్టావని ఒప్పుకోమన్నారా? డబ్బులు ఆశ కూడా చూపించారా? డబ్బులు ఆశ చూపెట్టారు. 2 లక్షలు ఇస్తాం కేసు చెప్పుకో అది అని భయపెట్టారు. 2 లక్షలు ఇస్తామని చెప్పి. సో ఈ కేసు మొత్తం మీద దుర్గారావును కూడా ఇన్వాల్వ్ చేసి, దుర్గారావే నీ చేత రాయిబెట్టి కొట్టించాడు, అతను ఒక టీడీపీ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నాడు అని చెప్పి అతని మీద కూడా ఈ కేసు రుద్దాలని చూశారు. అతనికి నీకేమైనా సంబంధం ఉందా? అసలు మేము ఎవరం లేమన్నా, మేము ఎవరం లేము. అసలు ఎలాంటి సంబంధం లేదు. అసలు మాకు ఎవరికి ఏం సంబంధం లేదు. అసలు ఎవరికి సంబంధం లేదు. కేవలం ఎందుకు నిన్ను మాత్రమే? అంటే ఈ రోజున వడ్డెర కాలనీలో చిన్న పిల్లోడు, లేకపోతే ఎవరు ఏమి అడగరలే అన్న ధోరణే, లేకపోతే మీ నుంచి ఎవరు ప్రశ్నించరలే అని, లేకపోతే అంటే మనకి ఏం తెలియదు అన్న. ఆ రోజు ఇంట్లో పనుకుంటే తీసుకెళ్ళిపోయారు. పుట్టినరోజు నాడు ఆ రోజు పుట్టినరోజు చేసుకున్నావు, సంతోషంగా కేక్ కట్ చేసావు, తర్వాత రోజు వచ్చి పోలీసులు తీసుకెళ్ళారు. 2 రోజుల తర్వాత తీసుకెళ్లారు. సో ఏం చెప్తావమ్మా చివరిగా? నువ్వేం చెప్తావు? న్యాయం గెలిచింది అంటావా, లేకపోతే మీడియా ఎంతమంది నిన్ను సపోర్ట్ చేయడం కానీ న్యాయం గెలిచింది అనుకోవచ్చా? న్యాయం గెలిచిందన్న. అమ్మ, ఈ రోజున మీ మనవడు ఇంత బయటకు వచ్చాడు, చాలా చెయ్యి 4 రోజులైంది సార్. ఆ కట్టిప్పదీసి చెయ్యి రాము హాస్పిటల్ బ్యాంక్ దగ్గర కట్టేపించాం. చేతి కట్టిప్పదీసి 4 రోజులు నాన్న గుడికి వెళ్ళి అచ్చం చేయించుకొని వద్దామంటే రానానమ్మంటే బీసన్ రోడ్డు వెళ్ళి కేకును బట్టలు ఇప్పించాను సార్. నేనే నా డబ్బులు పెట్టి ఇప్పించాను.